ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఈ మధ్యకాలంలో ఆయన 100% స్ట్రైక్ రేట్ సాధించిన తర్వాత కూటమి విజయంలో కీలక పాత్ర వహించిన తర్వాత ఆయన ఇప్పటి వరకు ఒక 2 మాలలు వేసుకున్నారు సార్. ఒకటి సనాతన ధర్మ పరిరక్షణ యాత్ర ఏదో చేశారు, అంతకుముందు ఒక ఏదో మాల వేసుకున్నారు, నేను మర్చిపోయినది. ఈ మధ్య దక్షిణ భారతదేశంలో ఉన్న ఆలయాల సందర్శనకు వెళ్ళారు. చాలామంది వైసీపీ నాయకులు అంటున్నారు పవన్ కళ్యాణ్ పవన్ బాబాలా మారిపోయారు అని చెప్పి. ఇది వాళ్ళ విమర్శ మాత్రమే. ఇప్పుడు నిన్న కుంభమేళాకు వెళ్ళారు సార్, సతీ సమేతంగా అక్కడ పుణ్యస్నానం ఆచరించారు అని ఒక స్టేట్మెంట్, ఒక కామెంట్ చేశారు. హిందువుల మనోభావాల్ని దెబ్బతీసి రాజకీయంగా ఎదిగే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు అని ఇండైరెక్ట్గా మమతా బెనర్జీని, ఖర్గేని కూడా క్వశ్చన్ చేసినట్టున్నారు సార్. సో పవన్ సనాతన కామెంట్స్ మీద మీ కామెంట్? ఇది కూడా అంతే. ఇప్పుడు సనాతనం అనండి లేకపోతే బీజేపీ అనండి, దాన్ని వైసీపీ వాళ్ళే ఎదుర్కోరు. ఇంతవరకు వాళ్ళు ఎప్పుడు సనాతనం మీద వాళ్ళే దాటేస్తూ ఉంటారు. పవన్ అంటారు కానీ నిజంగా అంటే కంటే వామపక్షాలు లౌకికవాదులు ఈ సనాతనం పాటించడం వేరు, కానీ ఒక లౌకిక తత్వం ఉండాల్సిన చోట అనేక రకాలైనటువంటి విమర్శలకు గురై సంస్కరణలు చేయబడిన దాన్ని అదే పనిగా ఒకటే పట్టుకోవడం ఎందుకు? ఎన్నో చెగువేరటు సనాతనవాదం ఏంటి, ఇట్లాంటి విమర్శలు ఉన్నాయి. సరే అది పక్కన పెడితే తిరుపతి లడ్డు వివాదం అనండి ఇంకోటి కానీ వచ్చినప్పుడు ఇవి ముందుకు వచ్చాయి. పవన్ కళ్యాణ్ అప్పుడు కూడా దీక్షలు చేశారు, నిరాహారం అనకూడదు, ఉపవాస దీక్షలు చేశారు, సవాళ్ళు చేశారు. ఇదంతా నిన్న కూడా మనం మాట్లాడాం. మొన్న లోకేష్, నిన్న పవన్ కళ్యాణ్ స్నానాలు చేశారు. స్నానాలు చేసినప్పుడు సహజంగా స్టార్ అట్రాక్షన్ కదా. సో ఆయన స్నానం ఎలా చేశారు, ఆయన దేహ ఆకృతి ఎలా ఉంది, ఇలాంటి వాటి మీద కూడా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వచ్చాయి. అవి సరికాదు అని చెప్తూ కూడా వ్యాఖ్యలు వచ్చాయి. ఒక విధమైన బాడీ షేమింగ్ తరహాలో మాట్లాడకూడదు అన్నది అది అనవసరం, కానీ మాట్లాడారు కొంతమంది. అది అలా తయారైంది మన పరిస్థితి. ఇంకా మూడోది మతపరమైన సంకేతాలు ఆయన ఏం ధరించారని మీరు అన్నట్టే, ఆయన మాలలు ఏం వేసుకున్నారు లేకపోతే ఇంకోటి ఏమి, అవన్నీ కాదు. కానీ కీలకమైంది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎన్డీఏ యొక్క అధికార ప్రతినిధిగా మారిపోతున్నారు అనడానికి ఉపయోగపడే కొన్ని మాటలు అయితే ఆయన